నెక్స్ట్ వన్, ఇఫ్ tan pi by 4 plus a by 2 plus tan pi by 4 minus a by 2 is equal to 4 by root 3, then the general solution of a యొక్క జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది, tan 45 ప్లస్ తీటా, ఈ a by 2ని మనం తీటా అనుకున్నట్లయితే ఈ విధంగా ఉంది, tan 45 ప్లస్ తీటా ప్లస్ tan 45 మైనస్ తీటా. సో వాటికి సంబంధించిన ఫార్ములాస్ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. tan 45 ప్లస్ తీటా అంటే 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా. అట్లానే tan 45 మైనస్ తీటా 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఈ 2 టర్మ్స్ కూడా ఇలానే ఉన్నాయి. సో మనం ఈ ఫార్ములాస్ని అప్లై చేసినట్లయితే సో 1 ప్లస్ tan తీటా అంటే ఇక్కడ a by 2 బై 1 మైనస్ tan a by 2. సో ప్లస్ ఉంటే ఈ యాంగిల్స్ మధ్య ప్లస్ ఉంటే పైన ప్లస్ ఉంటుంది, కింద మైనస్ ఉంటుంది. ఒకవేళ మైనస్ ఉంటే పైన మైనస్, కింద ప్లస్ ఉంటుంది. సో ఈసారి 1 మైనస్ tan a by 2 బై 1 ప్లస్ tan a by 2. సో ఈ మొత్తం 4 బై రూట్ 3 అని చెప్పేసి ఇచ్చారు. మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో ఇక్కడ 1 మైనస్ tan a by 2, ఇక్కడ 1 ప్లస్ tan a by 2. సో ఎల్సిఎంలో భాగంగా ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకుంటాం. a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి సో a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, మైనస్ బి స్క్వేర్ అంటే tan స్క్వేర్ a by 2. సో ఎప్పుడైతే ఎల్సిఎం ఈ రెండు మల్టిప్లై చేస్తామో వీటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటాం. సో ఇటు వచ్చేసి ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో సేమ్ ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది, 1 ప్లస్ tan a by 2 హోల్ స్క్వేర్. సో మధ్యలో ప్లస్, ఇట్లానే ఈ రెండు కూడా మల్టిప్లై అవుతాయి, 1 మైనస్ tan a by 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 బై రూట్ 3. సో న్యూమరేటర్లో అబ్జర్వ్ చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్, ఆ ఫార్ములాని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. 1ని ఏగా తీసుకుందాం, tan a by 2 b అనుకుంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఫార్ములా ఏమొస్తుంది, 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో 2 ఇంటూ a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, b స్క్వేర్ అంటే tan స్క్వేర్ a by 2, 1 ప్లస్ tan స్క్వేర్ a by 2. డినామినేటర్ వచ్చేసి 1 మైనస్ tan స్క్వేర్ a by 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 బై రూట్ 3. సో 2 1 జా 2 2 జా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇట్ బికమ్ 2 బై రూట్ 3. సో 1 ప్లస్ tan స్క్వేర్ a by 2 బై 1 మైనస్ tan స్క్వేర్ a by 2 అనేది మనకి సో ఇది రెసిప్రోకల్గా ఉన్నటువంటి కాస్ ఏకి ఫార్ములా. అది యాక్చువల్గా కాస్ ఏ ఫార్ములా ఎలా ఉంటుందంటే 1 మైనస్ tan స్క్వేర్ a by 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ a by 2. సో అది దీనికి రెసిప్రోకల్గా ఉంది కాబట్టి దీన్ని మనం సీకెంట్ ఏ అని చెప్పేసి రాసుకోవచ్చు. సిన్స్ కాస్ ఏ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది, 1 మైనస్ tan స్క్వేర్ a by 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ a by 2. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ కాస్ ఏ. సో ఇది రెసిప్రోకల్గా ఉంది కాబట్టి దీన్ని మనం సీకెంట్ ఏగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో సీకెంట్ ఏ అనేది 2 బై రూట్ 3. సో దీన్ని మనం కాస్ ఏగా రాసినట్లయితే రూట్ 3a by 2. అంటే ఇప్పుడు ఇది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో ఉంది. మరి కాస్కి రూట్ 3 by 2 అనేది ఎప్పుడు వస్తుంది, 30 డిగ్రీస్కి వస్తుంది. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ అనేది 30 డిగ్రీస్ అంటే మనకి పై బై 6. సో జనరల్ సొల్యూషన్, సో ఇది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఫార్ములా వచ్చేసి 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్, దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. దీన్ని మనం ఆల్ఫాగా తీసుకుంటాం. 2n పై ప్లస్ ఆర్ మైనస్
pi by 6. So that is the general solution of A. So ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 is the right option. Thank you.